హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. మీరు చూస్తున్న ఈ వీడియో కడప జిల్లాలోని వీరపనాయనపల్లి మండలం శ్రీ సంగమేశ్వర దేవస్థానం. ఇక్కడ ప్రధాన దైవం శివలింగ రూపంలో కొలువై ఉన్నారు. సంగమేశ్వర స్వామి శివలింగ రూపంలో కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం మహర్షి అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ఠించారని పండితులు చెబుతున్నారు. సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసి శివునికి పూజలు అభిషేకాలు చేశారని కూడా చెబుతారు. ఆలయానికి సంగమేశ్వర అని పేరు రావడానికి ప్రధాన కారణం నదులు సంగమం. ఇక్కడ శివలింగంపై ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయని, బ్రహ్మసూత్రం, గోవు పాదముద్ర వంటి చిహ్నాలు కనిపిస్తాయని క్షేత్ర వివరాలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయంలో శివుడు, గణపతి, నటరాజ, రాముడు, ఆంజనేయుడు తదితర దేవతల శిల్పాలు ఆకట్టుకుంటాయి. స్థల పురాణం ప్రకారం ఒక ఆవు ప్రతిరోజు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు దారపోసేది. దీనిని గమనించిన గోపాలుడు విషయం రాజుకు చెప్పగా ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా శివలింగం బయటపడిందని కథనం. అనంతరం ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారని చెబుతారు. నదుల సంగమంలో వెలసిన స్వయంభూ సంగమేశ్వరుడు